హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను ప్రిపేర్ చేసే ఫుడ్ చూడండి. వెజిటేబుల్ కర్రీ కోసం బీరకాయ, కాలీఫ్లవర్, అంగాకరకాయలు, క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. బంగాళదుంప ముక్కలు కట్ చేసుకునే సైజులో పక్కన పెట్టుకుని ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకుంటాను. కుక్కర్లో ఆయిల్ వేసుకుని బంగాళదుంపలు వేసుకుంటాను. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుంటాను. ఇప్పుడు అంగాకరకాయలు వేసుకుంటున్నాను. క్యాప్సికమ్, బీట్రూట్, క్యారెట్ వేసుకుంటున్నాం. బీరకాయ ముక్కలను వేసుకుంటున్నాం. వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. బాగా ఉడకనివ్వాలి. చూడండి, బాగా వేగుతున్నప్పుడు తీసుకొని పక్కన పెట్టుకుంటాను. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగుతున్నాయి. పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, స్పూన్ సాల్ట్, గరం మసాలా 1/2 టీ స్పూన్ అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటా బాగా చెదిరిపోయింది. ఇప్పుడు ముక్కలు వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. ఒక 5 నిమిషాలు మసాలా మొత్తం పక్కన పెట్టాలి. మూత పెట్టి ఉంచుకుంటాం. మూత తీసుకొని చూసుకున్నాం. ముక్కలు దీనిలో కొంచెం వాటర్ పోసుకుంటాం. ముక్కలు మిక్స్ అయినంత వరకు ఇప్పుడు 10 నిమిషాలు ఉడికిస్తూ ఉంటాం. ఇప్పుడు దీనిలో ఒక డబ్బా కరివేపాకు వేసుకొని ఉడికించుకుంటాం. ఇలా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంది. చూడండి, మొత్తం అంతా కలిసిపోయింది కరివేపాకు మొత్తం. కూర ఎలా ఉడికిందో చూసేద్దాం ఒకసారి. చూడండి, చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇది చపాతీతోని, రోటీతోని, పులకాతోని బాగుంటుంది. వేడి వైట్ రైస్తోని బాగుంటుంది. చూసారా, వేడి మిక్సింగ్ కర్రీ ప్రిపేరింగ్ రెడీ. చూసారా, వేడి మిక్సింగ్ కర్రీ. మీ ఇంట్లో మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారో లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.